హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కొత్తగా ఓ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. దాని పేరు వచ్చేసి విలేజ్ స్టోరీస్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే కామెంట్స్ కూడా పెడతారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ కొండ చాలా పురాతనమైనది. దాని మీద చాలా హిస్టరీ ఉంది. అది ఇక్కడ నుంచి చూడటానికి అది చిన్నగానే కనిపిస్తుంది, కానీ అది చాలా ఎత్తుంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. మనిషి పోవడానికి కూడా ఇంకా రోడ్డు సరిగా ఉండదు. చాలా ఇరుకుగా కష్టాలు పడతాయి ఎక్కాలి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాను. చూడండి అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో. చూస్తే అది ఆ కనిపిస్తుంది బండ అయితే. ఆ బండ చూడటానికి అట్ట ఉంది, కానీ అక్కడికి వెళ్తే అది చాలా పెద్దది. దాని మీద ఒక చిన్న గుహ కూడా ఉంది. దాంట్లో విశిష్టత ఏంటంటే అది మంచి 365 రోజులు దాంట్లో వాటర్ ఉంటాయి. అది ఎంత గంటల కానీ వర్షాలున్నా లేకపోయినా అందులో ఉన్న స్పెషాలిటీ అదే. 365 రోజులు అందులో వాటర్ ఉంటానే ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వెళ్దాం కొండ దగ్గరికి. దాన్ని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా భయంకరంగా ఉంటుంది. పోయే కొంది ఇంకా అసలు చాలా కష్టంగా ఉంటుంది. చెట్లన్నీ దగ్గరగా అయిపోతాయి. అసలు రోడ్డు ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ అయితే కొద్ది దూరం వచ్చాము. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, మీకు అన్నింటినీ చూపిస్తాను. ఇక్కడ సంజీవని మొక్క కూడా ఉందని కొంచెం వాళ్ళు చెప్తారు. పైన సంజీవని మొక్క ఉందంట, మనకు తెలియదు అంతవరకు. అయితే వాస్తవం. అది ఎక్కడ ఉన్నదంటే మనకు కూడా అంతవరకు తెలియదు. ఇందులో సంజీవని మొక్క కూడా ఉందంట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ నుంచి చూస్తే దగ్గరగానే అనిపించింది. ఇదిగో మేము బైకుల దగ్గర నుంచి వచ్చాము. చూడండి, చాలా నడిచాము. ఇంకా కొండ అయితే రాలేదు. ఇంకా చాలా వెళ్ళాలి. కాళ్ళన్నీ చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు ఇక్కడ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి, చెట్లు మీరు చూడొచ్చు. ఇదిగో ఈ చెట్టును చూసారా? ఈ చెట్టు, దీని ముళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఈ ముళ్ళు చూడండి, గుచ్చుకుని అనుకో ఇంకంతే. ఇప్పుడు మామూలుగా ఉండదు అసలు. తమలపాకులు వేసుకుంటారు కదా, తమలపాకులు వేసుకునే చెట్లు అనేవి ఉన్నాయంట పైన ఆ టాప్లో. చూడు, ఎక్కడానికైతే చాలా కష్టంగా ఉంది. సంజీవని మొక్క అనేది కూడా ఉందని మా పెద్దోళ్ళు చెప్పుకుంటారు పూర్వంలో. అది నిజమో కాదో మనకైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే మనం అది ఆ బండపై కనిపిస్తున్న బండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ బండ అది చూశారు కదా, ఆ బండ దగ్గరికి వెళ్తాము. అక్కడ ఒక మంచినీళ్ళ చిన్న బావిలాగా ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీనికి దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఎటు బోధం ఉన్నా కానీ అంత ముళ్ళు, రాళ్ళు, చెట్లు, అసలుకి చాలా ఇబ్బందిగా ఉంది. జాగ్రత్త. దారి ఎటైనా ఇంతవరకు మనకి అవగాహన లేదు. ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా దారి తప్పిపోయాను. ఈ కొండ మీద వెళ్ళడానికి అన్ని చెట్లు మధ్యలో ఉన్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఈ కొండకి అసలు ఎవరు ఇంతకుముందు అప్పుడెప్పుడో ఎక్కేవాళ్ళంట. ఇప్పుడైతే ఎవరు ఎక్కడానికి సాహసం చేయట్లేదు. అందుకే దారులు అనేవి లేవు. అప్పట్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కొండలు ఎవరు ఎక్కట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, అంతా దారులన్నీ చెట్లు మోసుకుపోయింది. అక్కడికి వెళ్ళాలంటే దారి ఎటో కూడా అర్థం కావట్లేదు. చూడంతా
ఎటు పోవాలో అర్థం కావని పరిస్థితి ఇప్పుడు. ఈ కొండ మీద పూర్వీకులు అప్పట్లో ఒక దొంగల ముఠా ఉండేదంట ఇక్కడ. ఇది ఆ కొండ మీద, ఈ కొండ మీద ప్లేస్ ఏదైతే మనకు తెలియదు, కానీ అప్పట్లో ఈ దొంగలందరూ కలిసి ఏం చేసేవాళ్ళు అంటే ఒక మనిషిని అక్కడ కాపలా పెట్టి ఈ మిగతా వాళ్ళంతా ఊర్ల మీద పడి దోచుకొని ఆ బంగారం తెచ్చి అక్కడ ఒక గుహలో దాచి పెడతారంట. ఒక గుహలో అనేది పెట్టేసి వీళ్ళు మిగతా వాళ్ళంతా నైట్ టైం వెళ్ళి ఊర్ల మీద పడి బంగారం డబ్బు దొరికినవన్నీ తెచ్చినది అక్కడ అయితే దాపెడతారంట. అక్కడ అది ఎవరైనా మనిషి వెళ్ళి అక్కడికి పోయి అది తీయడానికి ట్రై చేస్తే అది రకరకాల శబ్దాలు, రాళ్ళతో వేయటం, రాళ్ళతో పట్టడం లాంటివి జరుగుతాయి అంట. చాలామంది ట్రై చేశారు కానీ ఎవరు తీయలేకపోయారు. సో నేను కూడా అక్కడ దాకా అయితే వెళ్తాను, తీసే ప్రయత్నం అయితే నేను చేయను. ఎందుకంటే మా పెద్దవాళ్ళు చాలామంది ట్రై చేశారు కానీ ఎవరు వల్ల కాలేదు. అది చాలా కష్టం. అది నిధైతే ఖచ్చితంగా దాని మీద ఉన్నది. అది పురాణాలలో అప్పట్లో వాళ్ళ బంగారం అంతా దోచుకుని వచ్చి అక్కడ తెచ్చేవాళ్ళు అంట. ఈ కవర్ అయితే నేను కట్టడం జరిగింది. దీనికి ఇది ఎందుకు కడుతున్నానంటే, ఇది నేను కింద నుంచి వచ్చేటప్పుడు మేము పైకి ఎక్కి దిగేటప్పుడు మాకు ఈ దారి అనేది గుర్తు తెలియడానికి మాకు ఇది సహాయపడుద్ది. లేదంటే పైకి ఎక్కి వెళ్ళినామంటే ఈ దారి మర్చిపోయినామంటే దిగటం చాలా కష్టం ఈ కొండ దగ్గర చాలా. అందుకని నేను అక్కడక్కడ ఈ కడతాను. ఎందుకంటే వీటిని బట్టి నేను మళ్ళీ దిగడానికి బాగా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడానికి ఇందాక అంత కష్టం అని జరగలేదు. ఇది చూసారు ఫ్రెండ్స్, ఇది మన చేయి తాకలుగానే ఈ ఆకు అనేది ముడసకపోద్ది. కానీ ఇది ఆ సీజన్ దాంట్లోనే ఉంది కదా, అదైతే కాదు. ఇది ఎక్కువ ఈ ఆకు అనేది మనకి అదుపుగా దొరుకుతుంది, కానీ ఇది ఆకు కాదు. ఫ్రెండ్స్ దగ్గర దాకా మనం ఒక అనుకున్న దగ్గరికి సగం అయితే రీచ్ అయ్యాము, సగం అయితే ఎక్కాము. ఇంకా సగం ఫ్రెండ్స్ ఇప్పటికైతే బాగా చాలా కొండ అయితే మొత్తానికి మేము వెళ్ళాల్సిన దగ్గరికి ఒక సగం అయితే వచ్చేసాము. బాగా అలుపు వస్తుంది, ఎండగా ఉంది. ఇక్కడ చెట్టు ఉంది, దానికి కూర్చోడానికి కొంచెం మేము విశ్రాంతి తీసుకుంటాం, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను మిగతా సగం ఎక్కడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కటి అంతా ఒక మిస్టరీ. ఈ కొండ అంటే కొండ మీద అన్నీ రకరకాల చెట్లు అంతా ఈ కొండల మీద అంటేనే ఏదో ఒక హిస్టరీ కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, దెయ్యాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్తారు. నేనైతే అలాంటివి ఏం పట్టించుకోను. తెలుసుగా మనం కొంచెం మూర్ఖంగా అట్లా ఉంటాం. దెయ్యాలు ఉంటాయి అంటే నేను నమ్మను, నేను నా కళ్ళతో చూస్తే కానీ నమ్మను. అట్లాంటి క్యారెక్టర్ అది. సో అలాంటి వాటికి నేను భయపడను. అది సరే ఫ్రెండ్స్, నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఇంక లేస్తాను. కొంచెం వెళ్ళి ఎక్కి మీకు చూపిస్తాను సగం ఎక్కి. ఓకే గుహల్లో పులులు సింహాలకు కూడా ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్.
ఇగో ఇక్కడ వాటర్ కూడా మనం చూడొచ్చు. ఈ గుహలో ఫ్రెండ్స్ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ గుహ. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాళ్ళు తీయడానికి ప్రయత్నించిన ఈ గుహలో ఈ రాళ్ళు తీయాలని ప్రయత్నించిన ఏం చేయాలని సరే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక రాళ్ళు శబ్దం వచ్చిందంట. ఈ రాళ్ళతో మనం కొట్టినట్టు అట్లా వచ్చిందంట. చూడండి ఫ్రెండ్స్, ఇది మంజుమోల్ బాయ్స్లో మీరు మూవీ చూసే ఉంటారు. దాన్ని తలపించిన గుహ అయితే అప్పట్లో దొంగలంతా దొంగతనం చేసి తీసుకొచ్చిన ఇదంతా ఇక్కడ ఈ గుహలో దాపెడతారని పెద్దలందరూ చెప్పుకుంటారు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మేము అనుకున్న దగ్గరికి వచ్చేసాం. ఇదిగో ఈ బండ దగ్గరికి మనం కింద నుంచి చూస్తే ఇదిగో ఈ బండ దగ్గరికే మనం రావాలనుకుంది. ఇదిగో దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి కూడా ఈ బండ చిన్నగా కనిపించింది ఫ్రెండ్స్. అది ఎక్కేటప్పుడు చూడండి మీకు అసలు ఎంత పెద్దగా అనిపించిందో ఒకసారి చూడండి. ఇది చూడండి, మేము ఆ బైక్ మా బైక్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి వచ్చాము. కొంచెం దారిలో కానీ కింద పడే అవకాశం ఉంది. అసలు ఇది మొత్తం పెద్ద చాలా అసలు ఎక్కడ దొరకదు, విచిత్రంగా ఉంటుంది. ఇది వాటర్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు దగ్గరగా. వాటర్ అనేది చాలా అసలు ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, అయినా ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇగో ఈ బండలు చూడండి ఫ్రెండ్స్, ఈ దగ్గరగా నన్ను చూడండి ఒకసారి. ఇవి పైన వాటికి ఏ సపోర్ట్ లేనట్టుంది ఫ్రెండ్స్. పైన పడినా కానీ మనకి దిక్కులేదు. సక్సెస్ఫుల్గా మనం అనుకున్న దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగో మనం కింద నుంచి చూసి ఇది ఈ బండ దగ్గరికి రావాలనుకున్నాం. చాలా అలుపు వస్తుంది ఫ్రెండ్స్. రండి. అంతా మనం జస్ట్ ఒక మనం ఎంత ఎక్కామో అంత దాదాపు 10 అయితే మనం పైకి ఎక్కాల్సింది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కింది కొంచెమే. చాలా చల్లగా ఉన్నాయి, తాగొచ్చు, చాలా బాగున్నది ఇక్కడ. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ వీడియోలో మీకు మేము ఈ బండ దగ్గరికి వచ్చి ఏదైనా కుకింగ్ చేసుకొని వండుకొని తిని మీకు వీడియో పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాగా మంచిగా ఇక్కడ బాగుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కింది కొంచెం సైడ్ వచ్చేసి పెద్ద డ్యామ్ ఒకటి ఉంది. అది 20 ఏళ్ళుగా ఉంది ఆ డ్యాము. అక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ దీని వెనకాల కూడా ఇంకొక కొండ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పులులు సింహాలని అందించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చూడండి ఫైనల్గా ఇక్కడైతే ఈ గుహలో ఇక్కడ కొంచెం కానీ సొరంగ మార్గంలో కానీ తీసుకుంటే ఇది అవతల సైడ్కి దారి ఉందని మా పెద్దోళ్ళు చెబుతారు. అదంతా నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. జస్ట్ తెలుసా మీకు అడవి పంది ఫ్రెండ్స్? అడవి పంది ముందు అంటారు. అడవి పంది ఇక్కడికి వాతావరణానికి వచ్చింది. మొత్తానికి ఏదో ఇక్కడ దీన్ని ఫ్రెండ్స్ దీన్ని జారుడు బండ అంటారు. చూడండి, చూడటానికి రొప్పగానే ఉంటుంది కానీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కింది జస్ట్ ఒక 20% మాత్రమే 100లో. ఇంకా 80% కొండ ఉంది. చూడండి, చాలా మనకి ఎక్కితే